నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసే పదవి విరమణ చేశారు బి మల్లికార్జునరావు, పి నాగార్జునరావు దంపతులకు పోలీస్ శాఖ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఏఎస్ఐలుగా పనిచేస్తూ పదవి విరమణ చేస్తున్న తల్లిదండ్రులకు, వారి పిల్లలకు ప్రేమగా చూసుకోవాలన్నారు. 36 సంవత్సరాల పోలీస్ శాఖలో పనిచేస్తూ సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఏఎస్ఐ స్థాయికి వచ్చి పదవి విరమణ పొంది వారికి ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉద్యోగ సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తమ పేరెంట్స్ ను ముందుగా గుర్తించాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్ఐ నాగార్జునరావు గారు, మల్లికార్జునరావు గారు ఈరోజు నిన్న పదవీ విరమణ చేసిన సందర్భంగా ఈరోజు వాళ్ళని సన్మానించే కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి అందరికీ కూడా మన రామచంద్రపురం పిఎస్లో పనిచేసినటువంటి నాగార్జునరావు గారు, మల్లికార్జునరావు గారు ఏఎస్ఐలుగా 4 సంవత్సరాలుగా పనిచేసి నిన్న 30వ తారీఖున రిటైర్మెంట్ అయింది. దాని సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిటైర్మెంట్ తర్వాత కూడా వారి లైఫ్ అంతా కూడాను హ్యాపీగా బాగా సాగాలని. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మంచి వసతులు కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత అన్నారు. హాస్టల్లో మెనూ పాటించలేదని, వార్డెన్ అందుబాటులో లేరని, హాస్టల్లో కనీసం సెక్యూరిటీ కూడా లేరని విద్యార్థులు వాపోయారు. భోజనం తిన్న చిన్న తల వెంట్రుక కనిపించిందని, బొద్దింక అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అన్నారు. అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఈడగానే వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక. నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అన్నితో తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరదలో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈరోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ 1 సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెపై నిర్బంధాన్ని, బెదిరింపులను మానుకుని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని విజయనగరం జిల్లా రాజాం సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 56 రోజులుగా కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుంటే తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డం ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరితో మొండిగా వ్యవహరిస్తే ఈ పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు హరిబాబు, అనిల్, గణపతి, లక్ష్మీ ప్రసన్న, భుజంగరావు మొదలగు వారు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం నిర్బంధం ఆపాలి. ప్రభుత్వం బెదిరింపులు ఆపాలి. నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంటే ఆ సమ్మెలో ప్రధానమైన సమస్యలు వ్యాపారాలు పెంపుదల చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనను, ఆందోళనను వ్యక్తం చేస్తూ సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు తన అధికార మదముతో అధికారులనేమో ముందుకి వదిలి ఈవేళ సమ్మె చేస్తున్న శిబిరాలకి కమిషనర్లు పంపి మీరు గాని సమ్మె నుండి వెనక్కి రాకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి బెదిరింపులు పాల్పడడం ఇది దుర్మార్గమైన చర్య. ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కార్మికులు తమ హక్కుల కోసం రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుకు లోబడి ఈవేళ తమ జీతాలు పెంపుదల చేసుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తుంటే ఈవేళ రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాయాలని చూస్తుంది. అధికారుల్ని ఉపయోగించి ఈవేళ పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుంది. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలా. ఈవేళ చర్చలకు పిలిచి మరో పక్క కార్మికులనేమో భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి, నోటీసులు ఇస్తామని చెప్పి భయపెట్టడం అనేది ఇది పిరికితనం, చేతగాంతనం. ఈ ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోవాలి. బాపట్ల జిల్లా వేటపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సైబర్ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ పి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతిలో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యుక్త వయసులోని బాలికలు సోషల్ మీడియా వేదికలపై మోసపోవడం, బ్లాక్ మెయిలింగ్ గురి కావడం, మాయ మాటలకు లోనై పొరపాట్లు చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఎస్ఐ తెలిపారు. బాలురు మత్తు పదార్థాలు బానిసలవుతూ చదువు మానేసి చెడు వర్గాల్లోకి వెళ్లిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యలు ఎదురైతే 1093 నెంబర్కు కాల్ చేయడం ద్వారా పోలీసుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బిహేవియర్ మంచిగా ఉండాలంటే ఇంకా చదివి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళాక మోటార్ అయితే స్కూటీ వేసుకుని సైకిల్ వేసుకుని తిరగడం, ఏది పడితే అది మాట్లాడడం, లేదా గాలి చదువుకోకుండా మనతో పాటు చదువుకొని ఆగిపోయింటారు. వాళ్ళ రోడ్డు మీద సిగరెట్లు అవి ఇవి తాగుతూ ఉంటారు. వాళ్ళతో కూడా జరిగే ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతో తాగడం, లేదా దీంట్లో ఫోన్లు తీసుకోవడం, రకరకాల ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వచ్చేసే ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతున్నారు, చాలా ప్రవర్తన కూడా చెడిపోవడం ఎక్కువైపోవడం. కనుక దాంట్లో ఎంత మంచి ఉంటుందో అంతకంటే ఎక్కువ చెడు కూడా ఉంటుంది. ఎలా అంటే ఎవరో ఉంటారు, మీలాగా ఉంటారు, అమ్మాయితో మాట్లాడితే పర్లేదు, ఒక అమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళ అన్న అంటారు, వాళ్ళ తమ్ముడు అంటారు, వాళ్ళతో మాట్లాడతాం. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటారు, ఫ్రెండ్ అంటే మంచిగా మాట్లాడతాం. తర్వాత ఉండే పనులు మనల్ని తెలియకుండా ఇంప్రెస్ చేస్తారు. ఏదో గిఫ్ట్లు పంపించడం అని ఆడుతుంది, చాలా బాగుంది ఉండడం అంతే కదా. మనం ఏదైనా బాగున్నాం అంటే ఏమనుకుంటాం, మనం ఎక్కడో వెళ్ళిపోతాం. తర్వాత అలా మాట్లాడడం అలవాటు పడితే మంచి మాట్లాడాలి. చిన్నగా సినిమాలు ఇంట్లో వాడటం, తెలియకుండా ఏదో ఫీలింగ్, ఇంకోటి అట్రాక్షన్ ఇవన్నీ అయిపోయి లాస్ట్ ఏం చేస్తాం, టెన్త్ అయిపోతాను, ఇంటర్మీడియట్ అయిపోతాను, వాడు ఆడికి రమ్మంటే వాటితో పాటు వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, ఫోక్స్ మిస్సింగ్ కాల్ కేసు రాస్తారు. తర్వాత పట్టుకొని వచ్చిన తర్వాత ఫోక్స్ కింద ఆర్డర్ అవుతుంది. 18 years లోపు ఏదైనా ఎవరితోనే వెళ్ళినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళ చట్ట ప్రకారం నేరం అందరికీ తెలిసినా మనమే చేస్తుంటాం. అన్నీ తెలిసి కూడా మనమే చేస్తాం. వాడు ఏం చేస్తారా, ఆ అబ్బాయిని జైలుకి పంపిస్తాం, వాళ్ళ అమ్మ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అంటే వాళ్ళని జైలుకి పంపిస్తాం. వాడి జీవితం నాశనం అయిపోతుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేత మీడి నాగార్జున పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శ్రీ వీరేష్ చంద్రదేవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మరి రేపటి నుంచి
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉన్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురించి ఈరోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్లో స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గారు, అట్లాగే ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి వీరేష్ చంద్రదేవ్ గారు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ ప్రెస్ మీట్ని 2 అంశాలుగా చెప్పబోతా ఉన్నాను. అందులో మొదటిది, గడిచిన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చేసింది. నమస్కారం. ఈరోజు తొలి అడుగులో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మనం తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. అయితే మనం చూస్తుంటే ఒక బుక్ అనేది మనం రిలీజ్ చేయటం జరిగింది, అలాగే ప్యాంప్లెట్ కూడా మనం రిలీజ్ చేసాం. అయితే మనం చేసిన పనులు, సూపర్ 6 హామీలు అన్నీ కూడా మనం అమలు చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మనం 4,000 రూపాయలు ఒకటేసారి తొలి సంతకంతో మనం పెంచాం. 3,000 పెన్షన్ 4,000 చేశాం. అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి చూసుకుంటే 6,000 రూపాయలు, చాలా పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 6,000 రూపాయలు అనేది మనం ఇస్తున్నాం. అలాగే మనం చూస్తుంటే కిడ్నీ వ్యాధులు, తలసీమియా వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే మసిల్ డిస్ట్రోఫీ అటువంటి పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు. క్రమశిక్షణ ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. రఘునాథపాలెం మండలంలో పర్యటించారు. మంచుకొండ గ్రామంలోని ఉన్నత పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులు తెలుగు పద్యాలు, ఆంగ్లం చదివే పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని విద్యాధికారులకు సూచించారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రూమ్, మందుల స్టాక్ రిజిస్టార్లను పరిశీలించి ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఎస్ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు కరుణకుమారి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దాన్ని మార్చేసి మరి రిపేర్స్కి ఎందుకు చేపట్టలేదు ఇది? ఇంత మంచి స్కూల్ అది కూడా ఇంక్లూడెడ్ ఉందా? అటెండెన్స్ ఎంత? ఎఫ్ఆర్ఎస్ యాప్ మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ వ్యాపారవేత్త అమరా నాగేందర్ కుమారుడు అమరా నిఖిల్ కు ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటి శ్రీనివాస్, అమరా నాగేందర్, దంతులు సత్యనారాయణ, దూడుకుంట లచ్చలు, గూడాల నగేష్ పాల్గొన్నారు. మా మిత్రుడు అమర నాగేందర్ గారి కుమారుడైనటువంటి అమర
నిఖిల్ గారి ఆఫీస్కు వచ్చి చారిటబుల్ ఫౌండేషన్ డే సందర్భంగా అతన్ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఆర్యవేశ మిత్రులు సత్యనారాయణ, కేపీ సీనన్న, పూట లక్షలు, గుడా నాగేష్ గారు, మా శేఖరన్న గారు, అమర నాగేంద్ర గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మా నిఖిల్ గారికి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా, లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని డాక్టర్లకు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు. నిరుపేదలకు గొడుగులు, నిరుపేద మహిళలకు చీరలు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, డాక్టర్ పెంటాచారి, డాక్టర్ లింగం, డాక్టర్ నాగమున్నయ్య, లయన్ సంజయ్ గుప్తా, పరమేశ్వరాచారి, డాక్టర్ శైలజ, గూడాల రాధాకృష్ణ, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్, బాలచంద్రం, నాగేందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చెప్పినట్టు వైద్యుడు నారాయణ హరి, వైద్యుడు దేవుడితో సమానం కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక వంతు అయితే ఆపదలో ఉన్నప్పుడు పునర్జన్మనిచ్చేది డాక్టర్ వృత్తి కాబట్టి ఆ వృత్తి మీకు దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఈరోజు చాలా మంది చెప్పినట్టు అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల ప్రవర్తన, సత్ప్రవర్తన, మంచితనం, తర్వాత ఆయన పాటిస్తున్న నియమాలు అందరినీ ఆ స్థాయి తీసుకుపోయాలని భావిస్తున్నాను. తర్వాత అదేవిధంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు యాక్టివ్గా ఉండి కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత పార్టీకి అండగా ఉండాలని తెలంగాణ భావజాలకు మన యాదరెడ్డి సార్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరి దానికి ట్రెండ్ సెట్ చేసిన డాక్టర్ బిపిన్ చంద్రరాయ్ గారు మనకి ఆదర్శం. ఆయన యొక్క జీవిత పాఠాలే మనకు లైఫ్ ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎవరో చేసిన చదువుకోవడం మన లైఫ్, మన నిజ జీవితంలో ఉన్న వాళ్ళని వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఇన్స్పిరేషన్ పొందగలం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన యాదరెడ్డి గారు. సార్ యొక్క లైఫ్ చాప్టర్ తీసుకుంటే కూడా స్టార్టింగ్ నుంచి కూడా వయోజనతో పాటుగా రాజకీయాలు కూడా సమపాలలో 2 పడవలతో ప్రయాణం చేయడం నాట్ సో ఈజీ. అటువంటిది చేసి చూపించారు. ఆరోగ్యం బాగా ఉంటే 100 సమస్యలైనా పరిష్కరించవచ్చని, అనారోగ్యంతో ఉంటే అదే పెద్ద సమస్యగా తయారవుతుంది అని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్న మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తి చేస్తూ నేడు మనం వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. చిన్నతనం నుంచి చాలా మంది పిల్లలకు డాక్టర్ కావాలని ఆశ ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, వైద్యులు డాక్టర్ కృపా ఉషశ్రీ, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు, సెక్రటరీ జగదీష్, డాక్టర్ బి శ్రీనివాసరావు, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. Without health, there is nothing. Only when you have health, you can achieve anything. So, అటువంటి ఒక విలువైనటువంటి ఒక ఆస్తిని కల్పించేవారు, లేని వారికి వారిని ఆదుకునేవారు ఎవరున్నారంటే అది డాక్టర్స్. అండ్ డాక్టర్స్ ఆర్ వర్క్ అండర్ ఎనార్మస్ constraints and enormous challenges, you know. It is no wonder that one of the most chala suicides cheskuna profession kuda doctors, because the kind of work pressure and the kind of stress also, late night or early morning, continuous shifts, continuous and shift ante it is not like a watchman duty where night వచ్చేసి వాడు పడుకొని పోయినట్టు కాదు. We have to actively be present and take up an enormous task which is challenging in itself. So, it is very much appreciated the kind of challenges and the stress and the kind of obstacles that the doctors face in their day-to-day profession. So, within these constraints, still they do give their utmost and their best to
help the vulnerable, the poor, the downtrodden. It's a very noble profession. You know, every person that you touch is a person's, you know, you have given a new life. You know, I know in some of my own, you know, there is no family, friends, when they have this life-threatening, you know, diseases, lekapothe challenging circumstances, accidents. It's the doctors who provide a new life, you know. ఈ నెల 3వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు 6 నెలల పాటు 6 అంశాలపై ఆరోగ్య అలవాట్లపై ఉపాధ్యాయులకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. జిల్లా కలెక్టర్ రూపకల్పనలో రూపొందించిన మానసపుత్రిక ఆరోగ్య పాఠశాల కార్యక్రమం గత సంవత్సరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించి జిల్లాలకు మంచి పేరు తీసుకురావడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలలలో ఉదయం ప్రార్థన తర్వాత నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిఇఓ జితేందర్ రెడ్డి, ఆర్టీఓ, డిఎంహెచ్ఓ, డిఐఈఓ, డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీలు, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, తర్వాత ప్యాక్స్ చైర్మన్, డైరెక్టర్, దయచేసి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. క్రిటికల్ డేస్ మీ ప్రకారం క్రూషియల్ డేస్ ఏవైతే ఉన్నారో, ఆరోగ్య జాతర ఎప్పుడైనా చేస్తారో ఆనాడు ఇన్వైట్ చేయండి. తర్వాత మీ ఏవైతే లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటాయో ఆనాడు కూడా దయచేసి ఇన్వైట్ చేయండి. వారికి కూడా ఇన్వైట్ చేస్తే ఇంకా మంచి మెసేజ్ పోతాయి. వారి ద్వారా కూడా ఇన్వైట్ చేసి మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో అవి ఇంకా కవరేజ్ అవుతాయి, జనాల్లో మెసేజ్ పోతాయి. పేరెంట్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. పేరెంట్స్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ చేయాలి అంటే ఇందాక సీఓ గారు చెప్పినట్టు పేరెంట్స్ పార్టిసిపేషన్ చాలా క్రూషియల్. పేరెంట్స్ పార్టిసిపేషన్ కూడా చేయాలి అంటే ఇట్లా మార్గాలు కూడా దయచేసి మీరు అడాప్ట్ చేయండి నేను కోరుతున్నాము. మెడికల్ ఆఫీసర్స్ మీది డిఎన్హెచ్ఓ గారు ఆల్రెడీ 2 days గురించి చెప్పారు. One is Thursday and Friday, but don't limit you to yourself to those 2 days only. ఇంకా వేరే డేస్ కూడా దయచేసి పార్టిసిపేట్ చేయండి. మా రిక్వెస్ట్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ తో, తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తో నేను చాలా సార్లు వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ గురించి రివ్యూ చేశాను. అవి ఎవ్రీ థర్స్డే అవుతాయి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ బోత్ లెవెల్లో, ఉటునూరులో, ఆదిలాబాద్లో, అట్లా మన 3 ప్లేసెస్ లో టీబీ సంబంధించిన, ఎందుకంటే మనకు హ్యాండ్ అండ్ ఎక్స్రే అవసరం పడతాయి కాబట్టి అదే మీరు డిఓ గారితో, డిఐ గారితో మనం కోఆర్డినేట్ చేసి మళ్ళీ ఆనాడు అందరూ టీచర్స్ బోత్ వాళ్ళు అక్కడ బోత్ హాస్పిటల్కి వెళ్తారు, ఉటునూరు వాళ్ళు ఉటునూరు హాస్పిటల్కి వెళ్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట వొకేషనల్ కళాశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం హాజరై మాట్లాడుతూ వైద్యం అనేది వృత్తి కాదని సేవ అన్నారు. కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా మహమ్మారి సంభవించిన కాలంలో డాక్టర్లు చేసిన కృషి ప్రపంచ దేశాలు మరోవని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లకు కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పుట్టా మల్లికార్జున్, డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి, డాక్టర్ సంతోషరెడ్డి, డాక్టర్ రంగా శ్రావణ్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక సెలబ్రేషన్ కి డాక్టర్స్ డే అంటే ఏదైనా సెలబ్రేషన్ చేయాలంటే అచీవ్ చేసుకున్నామని దానికి మనం సెలబ్రేట్ చేస్తాం. కమింగ్ టు దిస్ స్టేజ్, ఒక డాక్టర్ కావాలంటే మినిమం 12 to 15 years ఆఫ్ డెడికేటెడ్ చదువు, హార్డ్ వర్క్, కమిట్మెంట్ ఉంటేనే ఈ స్టేజ్కి వస్తాం. బట్ అందరూ ట్రై చేసే వాళ్ళు ఈ స్టేజ్ వరకు రావు, కొందరు బైపాస్ కూడా అయిపోతారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఫర్ విషింగ్ మీ యాజ్ ఎ డాక్టర్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సార్, గురువేందర్ రెడ్డి సార్ అండ్ సత్యం సార్ అండ్ బాబర్ సార్. అందరూ నాకు చాలా రోజుల నుంచి పరిచయము, చాలా మంచి రిలేషన్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ రోజు డాక్టర్స్ డే రోజు సెలబ్రేషన్ రోజు మీకు చెప్పదలసింది ఏంటంటే, మీరందరూ మాలోన స్టాఫ్ ఏదో ఒక రకంగా స్టాఫ్ లాగానే. కాబట్టి ఇంతకు మేడం గారు కూడా చెప్పారు, మీరు లేనిది ఒక డాక్టర్కి పేరు రావాలన్నా, హాస్పిటల్కి పేరు రావాలన్నా
పేషెంట్ నుంచి మనకు మంచి ఫీడ్బ్యాక్ రావాలన్నా మీ నుంచే వచ్చేది. మనమేమన్నా సాధించలేమనుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారు? వాళ్ళు సాధించలేని ఏదైతే ఉన్నదో వారి వాళ్ళు పిల్లలతో సాధింపజేయాలనుకుంటారు, అంతే కదా. ఇక్కడ మీ టీచర్లు రాఘవేంద్ర సార్ కావచ్చు, సత్యనారాయణ సార్, మీరే వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళని కూడా మెడికల్ ప్రొఫెషన్లోకి తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా డాక్టర్స్ అందరి తరఫున వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం. పేషెంట్ ఇస్ గాడ్ సార్, పేషెంట్ ఇస్ గాడ్. వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు, పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం టైం ఇవ్వాలి. టైమింగ్ హీల్ చేస్తుంది పేషెంట్. జగిత్యాల జిల్లా కొరుట్ల ఆర్టీసీ డిపోలో 32 సంవత్సరాల సుదీర్ఘకాలంగా సేవలందించి పదవి విరమణ చేసిన డిపో కార్యదర్శి ఎంజీ నరసయ్య పదవి విరమణ కార్యక్రమం డిపోలో ఘనంగా చేపట్టారు. ఇక సుదీర్ఘ ఉద్యోగ అనుభవంలో ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు, పోరాట స్ఫూర్తితో కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేస్తూ పదవి విరమణ వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలని పలువురు వక్తలు తెలిపారు. శేష జీవితాన్ని విశ్రాంతి కోసం కాకుండా ఓపిక ఉన్నంత వరకు హక్కుల కోసం పోరాటం చేస్తానని వారు సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి జి తిరుపతి నాయక్, కార్యదర్శి వి శ్రీనివాస్, ములుగూరి రాజయ్య పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బేరసడ వలస కోళ్ల ఫామ్ ను కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి రాకోటి రాములు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్ల ఫామ్ యాజమాని సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలకు పొంతన లేకుండా ఉందని తెలిపారు. కోళ్ల వ్యర్థాలు అనంతసాగరం చెరువులోకి వదులుతున్నట్లుగా వారు ఆరోపించారు. దీని వలన రైతులు పంటలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డి రాజు, అప్పలనాయుడు, రెడ్డి రాజగోపాల్, గండ్రెడ్డి అప్పలనాయుడు, మహిళా గిరిజనులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఇక్కడ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనరు గడ్డెట్టి అప్పలాడి గారు, వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి రాజు అప్పలాడి గారు, అలాగే మెంటాడ గ్రామ పెద్దలు పొరిమిరెడ్డి సీన్ గారు, నీటి సంఘం చైర్మన్ రాజగోపాల్ గారు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ గారు, బిరసాడ వలస బాధితులందరం కూడా బిరసాడ వలస కోలపారం, అలాగే మెంటాడ అనంతసాగరం చెరువుకి ఏదైతే అర్థాలు వెళ్తున్నాయో దీన్ని పరిశీలించడానికి వచ్చాను, చూసాము. సుధాకర్ రెడ్డి అని విజయనగరం పౌల్ట్రీ యజమాని సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలకి ఇక్కడ వచ్చి పరిశీలన చాలా తేడా కనిపిస్తుంది. మెంటాడ చెందిన చెరువు అనంతసాగరం చెరువుకి ఈ వ్యర్థాలు వెళ్ళిపోతున్నాయి. అదే ఆయన కూడా కబ్జా 2 ఎకరాల భూమిని కబ్జా చేశాడు, ప్రభుత్వ భూమిని. అలాగే తిరువానం చెరువుని కూడా తిరుబందని ఆక్రమించి కబ్జా చేసి ఈ వ్యర్థాలన్నీ అక్కడ పంపిస్తున్నారు. రస్తాన్ని కూడా కబ్జా చేశారు. అలాగే ఏదైతే అనంతసాగరంకి కొండ నీరు వెళ్తుందో ఆ కాలువ ద్వారా ఈ వ్యర్థాలన్నీ కూడా పంపిస్తుండ్రు. అక్కడ ఈ సంవత్సరం చేపలు కూడా చనిపోయి 80 ఎకరాల విస్తీర్ణం చెరువు కలుషితం అయిపోయింది. రానున్న కాలంలో ఈ వరి పంటలు వేస్తే వరి పంటలు కూడా ఈ పంట నష్టం, అంటే దానికి నష్టం వచ్చే ఇది ఉంది. అందువల్ల ఈ మండల ప్రజలకి ప్రాణహాని ఉంది, పంటలు కూడా నష్టం కలిగించే ఈ కోళ్లఫారం ఎత్తివేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్తుండ్రో ఆ కమిటీ వారం రోజులు అయినా ఇంతవరకు బయట పెట్టలేదు. అలాగే సుధాకర్ రెడ్డి కూటమి నాయకులు అడిగారు, డబ్బులు అడిగారని చెప్తుండ్రు. ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఇస్తామన్నారా, వాళ్ళు తీసుకున్నారా లేదని వాళ్ళ పేర్లు బయట పెట్టాలని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సంజయ్ రాణి గారు, సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం వస్తుంది, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి
జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పేరూరు సాయి విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఘనంగా చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ విశ్వనాథ్ గంధం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ ఇమాని, డాక్టర్ అసద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విశ్వనాథ్ గంధం మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న డాక్టర్స్ డే నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. సాయి విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బందితో జాతీయ డాక్టర్స్ డే దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు మందులు కుటుంబాలను, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. అవగాహన అత్యవశ్యమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యమని అన్నారు. యోగా వంటి ఆరోగ్య అంశాల పట్ల ఆసక్తి కలిగి ప్రతిరోజు సాధనం చేయడం వలన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. గ్రాండ్ సక్సెస్ సార్ యొక్క ఇనిషియేటివ్తో ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, స్కూల్ పిల్లలు కావచ్చు, ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ మొత్తం అందరూ కూడా పాల్గొని సో ఇట్ వాజ్ గ్రాండ్ ఫ్రమ్ ద పబ్లిక్. We'll continue this inspiration. We'll continue further the awareness programs on the narcotics and drugs. So with your support, the program was success. Collector garu time ichi connect cheyadam mana jillaloనే జరుగుతుంది. So దీనికి కూడా I thank Collector garu for giving time and the special focus for the eradication of drugs in our district. With this, now I would like to request DSP Parliament to give the presentation on the ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.